ఎండాకాలం వచ్చిందంటే పచ్చి మామిడికాయలకి అసలు కొదవే ఉండదండి. ఎప్పుడు చూసినా పచ్చి మామిడికాయలు అంటే పచ్చళ్ళు, పప్పులు లేదంటే ఊరగాయలా కాకుండా ఇలాగా పుల్ల పుల్లగా తీయగా చల్లగా ఉండి ఒక డ్రింక్ చేసుకొని తాగితే ఎలా ఉంటుందంటారు? హాయ్ అండి, వెల్కమ్ టు పురిగిన టెంపుల్ రుచులు. ఈరోజు మనందరి కోసం చాలా హెల్తీగా చాలా సింపుల్గా తయారు చేసుకునేటువంటి 2 నెలల వరకైనా స్టోర్ చేసుకోగలిగే ఆంపన్న ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి కానీ చేసి పెట్టుకున్నారనుకుంటే ఒక 2 months వరకు ఎండలు వెళ్ళిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో కొద్దిగా కలిపేసేసుకొని తాగేయచ్చు. చాలా చల్లగా ఉంటుందండి. మసాలా ఘాటుకి, ఆ పులుపుకి, ఆ తీయదనానికైతే మీరు ఫిదా అయిపోవాల్సిందే. సో మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియో లైక్ చేసి వీడియో మొత్తం చూసేసేయండి. సో లెట్స్ గో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ కేజీ మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి పచ్చి మామిడికాయలు, కొన్ని పుల్లాటి తీసుకున్నాను, ఇంకోటి అంటు మామిడికాయ అలా తీసుకున్నానండి. సో మనకు ఇవి 2 రకాలు కావాలి. ఓన్లీ తీపిగా అయితే కాకుండా కొద్దిగా పులుపు కూడా ఉండేలా చూసుకోండి. వీటిని బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఈ తుండె ఉంటుంది కదా, దాన్ని తీసేసుకునేసి దీనికి మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ఒక 2 ఘాట్లు కానీ ఒక ఘాటు కానీ అలాగా పెట్టేసుకునేసి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసేసుకోండి. మీరు కుక్కర్ కావాలంటే మామూలుగానే ఉడకబెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ కుక్కర్ తీసేసుకునేసి ఒక 1/4 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఆ వాటర్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు ఏంటంటే మనం దీనికి బెల్లం ఒక 1/4 కిలో వరకు కావాలండి. మనము స్వీట్నెస్ మళ్ళీ కాంట అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే పుదీనా ఒక 50 గ్రాముల వరకు, 1/2 స్పూన్ వచ్చేసి బ్లాక్ సాల్ట్, అలానే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ కారము, 1/2 స్పూన్ మన మామూలు సాల్ట్ కావాలి. అలానే ఒక 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, ఒక 3/4 స్పూన్ వరకు మనకు జీలకర్ర పొడి కూడా కావాలండి. అలానే నిమ్మకాయలు కూడా కావాలి. మనం తీసుకునే పులుపుని బట్టి నిమ్మకాయలు అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. మామూలుగా అయితే మటుకు ఒక నిమ్మకాయ తీసుకోండి. పులుపు కానీ తక్కువ ఉంటే మటుకు ఒక 4-5 నిమ్మకాయల వరకు అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈలోపు ఏంటంటే మనకు ఈ మామిడికాయలు ఉడికిపోయి ఉంటాయి కదా, సో వీటిని మనం ఏంటంటే కంప్లీట్గా చల్లారనివ్వాలండి. వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనం చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏంటంటే ఈ పుదీనా కూడా మనము మొత్తం కూడా రెబ్బలని పక్క తీసి పెట్టేసుకునేసి మనం రెడీ చేసి పెట్టేసుకునేసి మామిడికాయలు చల్లారగానే మనం ఇలాగ పైన స్కిన్ వరకు తీసేసుకోవాలండి. తీసేసుకునేసి ఆ స్కిన్కి కావచ్చు, ఆ పైన అదే మామిడికాయ తోలుకి కావచ్చు, లోపల ఉన్న ఆ ముట్టి మొత్తం అరౌండ్ ఉంటుంది కదా, ఆ ఫ్లెష్ అంతా కూడా తీసేసుకోవాలి. కండ లోపల ఉన్న కండ అంతా కూడా మనం తీసేసుకోవాలండి. కొద్దిగా కూడా వీలైనంత వరకు నీట్గా మొత్తం కూడా తీసేసుకునేసి ఒక బౌల్లో వేసేసుకోండి. మొత్తం కూడా మనం జస్ట్ ఆ ముట్టి ఒకటే ఉండేలాగా చూడండి. అదే లోపల ఉంటుంది కదా, టెంక అంటారు కదా, అది ఒకటి ఉంటే సరిపోదండి. సో అలా మనం తీసుకున్న అన్ని కాయలు కూడా తీసేసుకునేసి ఇది మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో పెట్టేసుకునేసి మనం ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఆ ఫ్లెష్, ఆ పల్పు అంటారు కదా, మొత్తం కూడా తీసేసుకునేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనము దీని మన మెయిన్ బేస్ అండి మామిడికాయలకి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతో పాటి మనం ఏంటంటే పుదీనా మనము ఆకులు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పెద్ద గుప్పెడు నిండుగా వేసేసుకుంటున్నాను. పుదీనా వేసుకుంటే ఏం చెడ్డ కాదండి. అలానే కారము 1/2 స్పూన్ కంటే తక్కువ అని చెప్పాను కదా. అలానే మిరియాల పొడి కూడా 1/2 స్పూను, బ్లాక్ సాల్ట్, అలానే మన నార్మల్ సాల్ట్, జీలకర్ర పొడి, ఇలాగా నేను చూపించిన ప్రతి ఒక్క ఐటెం కూడా 1 by 1 మనం యాడ్ చేసుకునేసి లాస్ట్లో బెల్లం కూడా వేసేసుకోవాలండి. బెల్లం అనేది మీరు ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీరు స్వీట్నెస్ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు, ఏం కాదు. మనం ఏంటంటే దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. వీలైనంత స్మూత్గా మనం దీన్ని మిక్సీ పట్టి చేసేసేయాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆ మామిడికాయ ముక్కలు లాంటివి ఇంకేమన్నా అలా ఉండకుండా మొత్తం కూడా మెత్తగా చేసేసుకునేసి ఒక బౌల్లో వేసేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, మనము చాలా హెల్తీగా ఆంపన్న రెడీ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఈ కలర్ ఎందుకు ఉంది అని చాలా మంది డౌట్ రావచ్చు. మనం ఇక్కడ బెల్లం వాడాను, అందులో నేనేంటంటే కొద్దిగా ఆర్గానిక్ బెల్లం వాడానండి. ఇది కొద్దిగా కలర్ ఎక్కువ ఉంది, మీరు గమనించవచ్చు, బ్రౌన్ కలర్లో ఉంది కదా, సో అందుకే ఇంత డార్క్గా ఉంది. మీరు కావాలంటే చక్కెరైనా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది సర్వ్ చేయడానికి ముందుగా ఏంటంటే ఒక ప్లేట్లో కొద్దిగా ఉప్పు, కారము, అలానే చక్కెర కూడా వేసేసుకునేసి దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దేనితో అయితే సర్వ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఏంటంటే ఒక నిమ్మకాయని కొద్దిగాలాగా మనం పైన ఇలాగా రబ్ చేసేయాలి ఆ జ్యూస్ని. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలాగా మనం కనుక దీంట్లో కనుక ప్రెస్ చేసి ఇలా పైన కోట్ చేసామనుకోండి, నీట్గా కోట్ అయిపోద్దండి. ఇది చేయాల్సినంత మ్యాండటరీ అయితే కాదు, జస్ట్ మీకు మన నార్మల్గా బయట ఎలా అయితే సర్వ్ చేస్తారో
అలా చెప్పేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం కావాల్సినంత ఆంపన్న వేసేసుకునేసి అందులో వాటర్ యాడ్ చేసుకునేసి ఐస్ క్యూబ్స్ వేసేసుకునేసి మీరు కావాలంటే ఇంకా కొద్దిగా కొన్ని పుదీనా ఆకులు అలానే మీకు కనుక పులుపు తక్కువ ఉంటే మటుకు నిమ్మకాయ కూడా పిండేసుకునేసి కొద్దిగా సబ్జా గింజలు కానీ వేసేసుకుంటే ఒక హెల్తీ ఆంపన్న అయితే రెడీ అయిపోయిందండి. సో మీరైతే చూసేస్తారు కదా, చాలా సింపుల్ కదండి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి అది ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.